రోడ్వేకి స్వాగతం. Do not convince without study of drifts. Like I know that I will get angry thought often. సో డ్రిఫ్ట్ అనాలిసిస్ చేసి సఫిషియంట్ డేటా కలెక్ట్ చేసి దాన్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఏది ప్రాంప్ట్ చేస్తోంది, యాంగ్రీ నీకు థాట్ ప్రాంప్ట్ చేస్తోందా, ఫియర్ ప్రాంప్ట్ చేస్తోందా, హోప్ ప్రాంప్ట్ చేస్తోందా, సెక్షువాలిటీ ప్రాంప్ట్ చేస్తోందా, ఎన్వి ప్రాంప్ట్ చేస్తోందా. సో ఏంటి దాని బిహైండ్ అనేది క్లియర్ గా పర్సంటేజ్ వైజ్ గా లెక్క కట్టిన తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. కానీ ఓకే, రఫ్ గా ఏదో అందాజాగా సుమారుగా నాకు ఇది ఎక్కువ అని లేక ఎంగిల్ ఎక్కువ, నాకు కోపం ఎక్కువ, నాకు సెక్షువల్ థాట్స్ ఎక్కువ, ఇలాగ కంక్లూషన్స్ తీసుకుని మటుకు వర్క్ చెయ్యొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎందుకంటే రాంగ్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది నేను చెప్పట్లేదు కదా. రైట్. అప్లై కరెక్ట్ మెథడ్స్ ఓన్లీ ఆఫ్టర్ గెటింగ్ ఫైనల్ అనాలిసిస్ రిపోర్ట్. ఫైనల్ అనాలిసిస్ రిపోర్టు వచ్చిన తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. అంటే నా వీడియోస్ లో కంటిన్యూ అయిపోతాయి, దాంట్లో వచ్చేస్తాయి కరెక్ట్ మెథడ్స్. బట్ కానీ మీరు గా ఏది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేయొద్దు. డు నాట్ ఈగర్ ఆర్ క్యూరియాసిటీ అబౌట్ రిజల్ట్స్ అండ్ ఫైండింగ్స్. ఫైండింగ్స్ ఏమొస్తాయి, రిజల్ట్స్ ఏమొస్తాయి అని అయిపోయిన డేటాను మా అస్తమానం చూడాలు, ఇలాంటి పని చెయ్యండి. డు నాట్ రన్ బిహైండ్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. ఈ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ వెనకాల పరిగెత్తడం వల్ల రకరకాల సొంత ఆలోచనలు వస్తాయి. సొంతగా మన పైత్యం అంతా కూడా ఈ సాధనలో ఇంక్లూడ్ చేసేస్తాం. అలా దయ ఉంచి చెయ్యొద్దు. రిమెంబర్ ఎవరీ థాట్ వైల్ డ్రిఫ్ట్ వాచింగ్. సో ఈ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీలో ఫస్ట్ వచ్చే సమస్య ఏంటంటే నా డ్రిఫ్ట్ వాచింగ్ లో ఉన్న థాట్స్ అన్ని రిమెంబర్ చేయాలి అనేది. సో రిమెంబర్ చేస్తే ఏమవుతుందో కూడా ఒక ఎగ్జాంపుల్ లో చెప్పాను. ఒక పార్టీలో ఒక ఫ్రెండ్ ని గేట్ కీపర్ కింద డ్యూటీ ఇస్తే, రోల్ ఇస్తే వాడు పార్టీని ఎంజాయ్ చేయలేడే. అలాగా నీ బ్రెయిన్ ఆ పాయింట్ లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. మెమరీ టెస్ట్ అవుతుంది. ఇది జస్ట్ ఎంత గుర్తుంచుకోగలుగుతావు అనేదే టెస్ట్ అవుతుంది. అది ఆ గుర్తుంచుకోవడానికి పరీక్ష కాదు. అంతగా అమ్మోన కాదు, నా డ్రిఫ్ట్స్ కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే కాన్స్టెంట్ గా మీ దగ్గర డైరీ మెయింటైన్ చేయండి. ఆ డ్రిఫ్ట్ రాగానే మరీ డీటెయిల్ గా రాయకుండా ఇది రఫ్ గా రాయండి. మీకు క్లియర్ థాట్ లాగా అనిపిస్తే ఎఫ్ అని దాంట్లో నోట్ చేసుకోండి, హెచ్ అని నోట్ చేసుకోండి, పుస్తకంలో నోట్ చేసుకోండి, కావస్తే పేపర్ మీద నోట్ చేసుకోండి. అంతే కానీ మైండ్ లో ఇవన్నీ మెమరీ చేసుకుందాం అని పని చేయొద్దు. ఎందుకంటే మెమరీ రిపిటేషన్ చేసినప్పుడే అవుతుంది. రిపిటేషన్ చేయటంలో అసలు ప్రాసెస్ దెబ్బతింటుంది. సో అందుకని డ్రిఫ్ట్ వాచింగ్ ని ప్రాబ్లం చేయొద్దు. డ్రిఫ్ట్ వాచింగ్ ని ఏదో యాదాలాపంగా చేసే ఎక్సర్సైజ్ అనుకోవద్దు. ఇది రూట్ ఎక్సర్సైజ్. సో దీనివల్ల మనకి వాట్ ఈజ్ ఇన్ మైండ్, వాట్ ఈజ్ అస్మితా స్ట్రక్చర్, ఇవన్నీ క్లియర్ గా తెలుస్తాయి. దెన్ వీ కెన్ ప్రొసీడ్ యోగా ప్రాక్టీసెస్. అరో అనాలిసిస్, అనలైజింగ్ analyzing drifted thoughts, one can understand కంపల్సివ్ వే ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్. సో మైండ్ కంపల్సివ్ గా ఎందుకు పనిచేస్తోంది, నువ్వు అనుకున్నట్టుగా ఎందుకు పనిచేయట్లేదు. నువ్వు అనుకున్నట్టుగా పనిచేస్తే దాని రెగ్యులేటెడ్ కంట్రోల్డ్ మైండ్ అంట. కానీ కంపల్సివ్ వేలో అంటే తనకు తానుగా పనిచేస్తోంది ఆటోమేటిక్ ప్రాసెస్ లో. సో ఎందుకు చేస్తోంది అనేది అర్థం కాదు. దానికి కావలసిన సాధన కూడా చేయలేము. సో ఇంతకు ముందు చెప్పాం కదా, యూడిఎం, యూనివర్సల్ డివైన్ మైండ్ అనేది ఒక ఫీల్డ్, విశ్వం అంతా ఆవరించి ఉంటుంది. ఆ ఫీల్డ్ హార్ట్ కలిసి ప్రయాణం చేస్తాయి. సో యూడిఎం అనేది క్యారియర్ కింద పనిచేస్తుంది అనమాట. యూడిఎం మన శరీరంలోకి వెళ్తుంటుంది, బయటకు వచ్చేస్తుంటుంది. సో శరీరంలోకి వెళ్తుంది, ఫస్ట్ మాలిక్యులర్ బాడీలోకి వెళ్తుందని చెప్పాను. ప్రాసెస్ అయిపోయిన తర్వాత వచ్చే యూడిఎం బయటకు మటుకు ఈ నుదుట నుండే ఆజ్ఞాచక్రం పాయింట్ నుండి బయటకు వస్తుందని చెప్పాను. సో బయట యూడిఎం ప్లస్ థాట్ అంటే యూడిఎం పొల్యూటెడ్ విత్ థాట్. థాట్ మంచవని చెడ్డవని, బట్ ఇక్కడ పొల్యూషన్ కిందే లెక్క. సో అది నీకు యాంబియన్స్ క్రియేట్ చేస్తుంటుంది ఒక దేశము ఒక మనిషితో మాట్లాడేప్పుడు అనేది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ థాట్ యూడియం లోపల తీసుకెళ్లి థాట్ ఉంటే మాలిక్యులర్ బాడీది, అది నీ లోపల ఇన్స్ట్రుమెంట్ ని ప్రిపేర్ చేస్తుంది. దేనికంటే చూస్ చేసుకోవడానికి. బోల్డ్ ఇంపల్సెస్ వస్తుంటాయి, కానీ దాంట్లో పర్టికులర్ ఇంపల్సెస్ చూస్ చేసుకుంటావు. అక్కడ బోల్డ్ ఇంపల్సెస్ వస్తున్నా నువ్వు పర్టికులర్ ఇంపల్సెస్ చూస్ చేసుకుంటావు. ఈ చూస్ చేసుకుంటున్న విషయం కూడా కొంతమందికి అవేర్ లో ఉండదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు చూస్ చేసుకుంటారు.
థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ని ప్రిపేర్ చేస్తుంది. ఈడియం లోపల నెక్స్ట్ ద సైకలాజికల్ స్ట్రక్చర్ అస్మిత ఎలా ఫామ్ అవుతుంది, ఎలా మోడిఫై అవుతుంది, దీని గురించి ఆల్రెడీ ఒక వీడియోలో డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఆ అస్మిత స్ట్రక్చర్ ఉందే అది మెమరీ ప్యాటర్న్స్ ని టచ్ చేస్తుంది. దేనికి? ఇంపల్స్ కి. ఏ ఇంపల్స్ ఇవి? ఈ ఇంపల్స్ ఏమో ఒక ఆబ్జెక్ట్, సెన్సరీ ఆబ్జెక్ట్ నుండి వచ్చేవి మన సెన్స్ ఆర్గాన్ లోకి వస్తాయి. సెన్స్ ఆర్గాన్ నుండి అది మెమరీ గుండా, మెమరీ ఏమిటిది? స్మిత సైకలాజికల్ స్ట్రక్చర్ ఇది. నీ మెమరీతోనే, మెమరీలో ఉండే బిల్డింగ్ బ్లాక్స్ తోనే నీకు సైకలాజికల్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద మైండ్ విల్ బి మెమరైజ్డ్ కదా. సో మనసులో జరిగేది అన్ని మెమరైజ్ అయిపోతాయి. సో అక్కడ అస్మిత స్ట్రక్చర్ ఉంటే ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం చేయడంలో ఒక మెమరీ వాల్స్ ఓపెన్ అవుతాయి. అలా మెమరీ ఎమోషన్ బేస్ గా అటాచ్ అవుతుంటుంది దీనికి, ఈ వస్తున్న ఇంపల్స్ కి. సో దేర్ ఫోర్ ఈ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ దగ్గరికి ఏమొస్తాయి? యూడిఎం, మెమరీ, ప్యాటర్న్స్ అండ్ ఇంపల్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ మోటివ్ అక్కడ ప్రాంప్ట్ చేయబడుతుంది. ఏం ప్రాంప్ట్ చేయబడుతుంది? ఏదైతే మీకు థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ప్రిడామినెంట్ గా ఉందో, ప్రిడామినెన్స్ ఎక్కడి నుండి వచ్చింది? యూడిఎం ప్లస్ థాట్ ఆల్రెడీ మాట్లాడబడిలో చేరటం ద్వారా వచ్చింది. సో ప్రిడామినెంట్ అవుతుంది. ఈ సెక్షన్ ఎస్ సెక్షన్ ప్రిడామినెంట్ గా వస్తుంది. సో ప్రిడామినెంట్ వచ్చిన కలరింగ్ లో ప్రాసెస్ జరుగుతుంది. ఫైనల్ గా ఆ ప్రాసెస్ ఇంపల్సింగ్ జరుగుతుంది అండ్ విల్ గెట్ హాట్ కింద బయటకు వస్తుంది. సో ఇక్కడ మనం మామూలుగా సింపుల్ గా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఎదురుకుండా నుండి సింపల్స్ వచ్చాయి, నీ కన్ను ముక్కు చెవిలోంచి లోపలికి వెళ్ళింది, నువ్వు రియాక్షన్ చేసావు అనుకుంటా. కానీ కొన్ని వందల పల్సెస్, వేల పల్సెస్ వస్తుంటే ఆ పల్సెస్ లో కొన్నిటే ఎలా సెలక్షన్ చేయబడుతోంది? ఫస్ట్ ఫిల్టరింగ్ జరుగుతోంది ఏంటంటే, అక్కడ నీ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ని ఆల్రెడీ ప్రిపేర్ చేస్తోంది అలాంటి వాటినే పట్టుకోవడానికి. ఏది? యూడిఎం ప్లస్ థాట్. థాట్ ఆల్రెడీ ఎమోషన్స్ అసోసియేట్ అయి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ అది కాకుండా అక్కడ ప్రాంప్ట్ చేస్తుంది. ఈ మన స్ట్రక్చర్ ఉందే అది నీకు మెమరీ ప్యాటర్న్స్ ఇస్తుంది, ఇస్తుంది, మోటివ్ ఇస్తుంది, ప్రాంప్ట్ చేస్తుంది. నాటకంలో డైలాగ్ అందిస్తుంటారే ప్రాంప్ట్ అంటారే, అలాగా ప్రాంప్ట్ చేస్తుంది మొమెంటరీగా. ఇదేన్ని ప్రొమెంట్ చేస్తుంది? ఆ ప్రీడామినేషన్ ఏది ఉందో, అంటే ఆ క్షణంలో ఐ సెంటరా, ఈ సెంటరా, ఎస్ సెంటరా, ఏ సెంటర్, ఎం సెంటరా, ఏది డామినేషన్ ఉందో దాంతో ప్రమోటింగ్ జరుగుతుంది, ప్రాంప్టింగ్ జరుగుతుంటుంది. ప్రాంప్టింగ్ అంటే అందించడం అన్నమాట. సో ప్రాంప్ట్ చేస్తుంది కాబట్టి అదే అలా దాని కలరింగ్ లోనే ప్రాసెస్ జరుగుతుంది. సో దేర్ ఫోర్ సింపుల్ గా ఏదో వాడు తిట్టాడు నాకు కోపం వచ్చింది, అంత సింపుల్ థింగ్ కాదు. వాడి ఎమోషన్ ఏమో థాట్ రూపంలో ఈడియంతో కలిసి ముందు నీ యొక్క మాటలో బాడీకి ప్రవేశిస్తుంది, థింక్ ఇన్స్ట్రుమెంట్ ని ట్యూన్ చేసేస్తుంది. సో ఆ టైంలో నువ్వు ప్రిడామినేషన్ ఏమున్నాయి? ప్రిడామినేషన్ టర్న్ మారిపోతూ ఉంటుంది. క్షణంకి ఎస్ ప్రిడామినేషన్ ఉంటుంది, ఈ ప్రిడామినేషన్ ఉంటుంది, ఐ ప్రిడామినేషన్ ఉంటుంది, ఎస్ ఉంటుంది, ఈ ఉంటుంది, ప్రిడామినేషన్ ఉంటుంది. డామినేషన్ మారుతుంటుంది. ఆ క్షణంలో ఏది ఉందో దాన్ని బట్టి వెళ్తుంది థాట్ ప్రాసెసింగ్. అందుకని ఒకే సంఘటనకి 10 మంది మనుషులు ఉన్నా అందరూ ఓ రకంగా స్పందించరు. అందరూ ఒక రకంగా స్పందించరు. వాళ్ళ 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 స్ట్రక్చర్ కారణం, అలాగే వాళ్ళ యూడిఎం థాట్ రిసీవ్ చేసి ఎంత ప్రిపేర్ చేసిందో ఒక థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కారణం, ఆ మూమెంట్ లో వాళ్ళకి ఏ సెంటర్ డామినెంట్ అయి ఉంది అనేది కాదు. సో దేర్ ఫోర్ ఈ ప్రాసెస్ అంతా మనకి కాన్షియస్ లో ఉండదు. ఈ ప్రాసెస్ అంతా కాన్షియస్ లో జరిగేది కాదు. బట్ నీ కాన్షియస్ లో ఏది కనబడుతుంది? కేవలం థాటే. ఆ థాట్ లో వీటన్నిటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా. సో థాట్ వెనకాల ఏముంది అనేది చూడగలగాలి. థాట్ వెనకాల ఏముంది? సపోజ్ ఎవరో ఫోన్ చేసి ఏదో అడిగారు, అడిగితే నీకు ఇష్టం లేదు, కానీ ఇష్టం లేదని చెప్పలేవు, ఏదో అబద్ధం చెప్పావు ఫోన్లో. సో ఈ అబద్ధం చెప్పడం అనేది యాక్షన్. అబద్ధం చెప్తాం అనే థాట్ ఉందే, అదేమిటది? డిసీవ్ చేయటం, మోసం చేయటం. మోసం ఎందుకు చేస్తున్నావు? నీకు ఫియర్ ఉంది కాబట్టి. ఏదో సంథింగ్ అక్కడ ఒక వాళ్ళ రిలేషన్ కావాలి, కానీ అప్పుడు ఆ పని చేయడానికి ఇష్టం లేదు నీకు. ఈ రెండింటి మధ్యలో నువ్వు ఊగిసలాడుతున్నావు. ఆ రిలేషన్ కావాలి, ఆ రిలేషన్ పోతుందేమో నో అంటే అనే ఉద్దేశంతో నువ్వేం చెప్పలేకపోతున్నావు అంటే అది ఫియర్. సో ఫియర్ ఏమిటంటే ఈ సెంటర్ ప్రిడామినేషన్ గా ఉంది అనమాట టైంలో. రిసీవ్ చేయటం ఏంటయ్యా అంటే
ఇక్కడ ఆల్రెడీ ఆ ప్రొజెక్ట్ లో యూడిఎం ప్లస్ థాట్ లో ఉండే ఎమోషన్ ట్రాక్ ప్రిపేర్ చేసింది అనమాట థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కి. ఇలాగా డ్రిఫ్ట్ వాచింగ్ లో ప్రాంప్ట్ అవుతున్నది దేనికి ప్రాంప్ట్ అవుతుంది అనేది మనం నోట్ చేసుకుంటూ వెళ్తే ఆ ప్రాంప్టింగ్ పర్సంటేజ్ లెక్క కడితే సఫిషియంట్ డేటా వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం కరెక్టివ్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేస్తే తద్వారా మన థింకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం రెక్టిఫై చేసుకోగలుగుతాం. సింపుల్ గా చెప్పాలంటే థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈ ప్రాసెస్ లో 2:4:8:2 దగ్గర నుండి 5:2:2:1 కి డైరెక్షన్ లో మారే అవకాశం ఉంటుంది. తద్వారా డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రాక్టీసెస్ 1 by 1 రేపు వీడియో నుండి కంటిన్యూ చేస్తాం.